సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మా విలేజ్లో వాక్కి వెళ్తున్నాం. ఎంత బాగుంటుందో మీరు చూడాలి ఒకసారి అందరూ రండి. అదే మా విలేజ్లో వాక్ వచ్చేసారు చూడండి. అది సముద్రం కాదు, అది మా విలేజ్ వాగే. కేవలం కొమరంభీం జిల్లాకు 3 కిలోమీటర్ల దూరం. కానీ మేము పోవాలంటే ఇప్పుడు 20 కిలోమీటర్లు తిరిగిపోవాలి. వాంకిడి, కనరగాం, వాంకిడి ఇట్లా ఆ రూట్లోకి వెళ్ళి పోవాలని అక్కడ ఒక చిన్న ఊరు ఉంది. అది కూడా పోనీ తెలంగాణ వచ్చారు. మాకు కొమరంభీం జిల్లాకి 3 కిలోమీటర్ల దూరం ఉంది గుండి వాగి. ఈ గుండి వాగు ఒకసారి చూసుకుంటే అది సముద్రం లెక్క ఉంటుంది మొత్తం. ఎందుకంటే ఇక వర్షం వచ్చినప్పుడల్లా ఇది ఇంతే, ఇక దాటనీకి లేదు. 3 కిలోమీటర్లు. ఇప్పుడు మేము ఆసిఫాబాద్ అంటే డిస్టిక్ ఏదైనా మార్కెట్ పోవాలంటే ఇక్కడ నుంచి ఇక ఇది 3 కిలోమీటర్స్. ఇంటికెళ్ళి పోలేము. అట్లయితే తిరిగి పోవాలంటే 20 కిలోమీటర్లు. అట్టకెళ్ళి పోదామన్నా అక్కడ ఇంకో గొర్రె కూడా ఉంటుంది. గొర్రె అంటే చిన్న పిల్లకాలో లెక్క వస్తుంది. అది పొగినంతసేపు అట్టకెళ్ళి కూడా బండ్లు నడవదు. మొత్తానికి అయితే మా పరిస్థితి వర్షం పడ్డదగిన బయటకు కూడా వెళ్ళలేదు. ఇక మొత్తం గిట్నే లోపలనే ఉండాలి. ఈ లోపలనే చూసుకోవాలి అంత పనులని. ఒకసారి చూసుకోవాలి బాగుంది. ఒకసారి క్లియర్ ఇట్లా ఇక బాగా వచ్చినప్పుడు ఇది గత 10-12 సంవత్సరాల నుంచి వెళ్ళి అది కన్స్ట్రక్షన్లో ఉంది. నేను చిన్నప్పుడు 5వ తరగతిలో జాయిన్ అయినా. అప్పుడు స్టార్ట్ చేసింది ఇది. నేను 5th ఉన్నప్పుడు. ఇప్పుడు పీజీ కూడా అయిపోయింది నాది. అయినా అది ఇంకా స్టార్ట్ మన కట్టుకుంటూ ఉన్నారు తప్ప దాని ఇంతవరకు క్లియర్ చేయలేదు. అయినా ఏదో మా బాధలు మేము పడుతున్నాం. కానీ మళ్ళీ గుడిలో బాగా తిట్టుంటుంది అంటే అందరూ వాక్యేస్తారు మంచిగా ప్రశాంతంగా కట్టెలు తీసుకుంటా. ఒక పల్లెటూరు వాతావరణం, మంచి వెదర్, ప్రశాంతమైన విలేజ్ ఏదైనా అది గుండె. ఇంత బాగా వచ్చినా ఏదొచ్చినా మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గుండె ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు ఇలాంటి పంచాయతీలు ఉన్నాయి. ఇలా బాగా అందరూ ఒక దగ్గర కలుస్తారు. కలిసి ప్రశాంతంగా ముచ్చట్లు పెట్టుకుంటా చెట్టు కింద. ఇక మీరు ఇంత వీడియోలో చూపిస్తానని.